హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో మెంతికూర టమాటో పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మెంతికూరను ఒక 2 బంచెస్ వరకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రీన్ చిల్లీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మెంతాకు అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతాకును ఒక జార్లోకి తీసేసుకొని వాటిని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటో అంతా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతాకుని ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే ఒక 4 to 5 గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పోపునంతా ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా మెంతికూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి. అంతే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.